నమస్తే A6 న్యూస్ కి స్వాగతం. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్లలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు, ఆటపాటలతో బతుకమ్మను సాగనంపిన ఆడపడుచులు. శ్రీశాలలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణోత్సవం. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి. రేపు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్న కేటీఆర్, డబుల్ బెడ్రూమ్ పనులకు శంకుస్థాపన. సిరిసిల్ల పూలవనమైంది. మానేరువాగు మురిసింది. పట్టణంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నెల 12న ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ నేటి సద్దుల బతుకమ్మతో ముగిసింది. మహిళలు ఉదయం నుంచి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో హోరెత్తించారు. భక్తి శ్రద్ధలతో గౌరమ్మను పూజించారు. చివరి రోజు కావడంతో మానేరువాగు తీరానికి చేరుకుని బృందాలుగా ఏర్పడి బతుకమ్మ ఆడిపాడారు. అనంతరం మానేరువాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. వెళ్లిరా బతుకమ్మ మళ్లీ రావమ్మ అంటూ వీడ్కోలు పలికారు. సిరిసిల్లలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలంతా తీరొక్క పూలతో పెద్ద బతుకమ్మను పేర్చి పసుపుతో గౌరమ్మను చేసి మనసు నిండా పూజించి చల్లంగా చూడాలని మొక్కుకున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటుతూ పెద్ద బతుకమ్మలతో ముందుకు సాగారు. అనంతరం వీధులలోని ప్రధాన కూడలలో, దేవాలయాల ముందు సద్దుల బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. వాడవాడలు బతుకమ్మ పాటలతో హోరెత్తాయి. ఆడపడుచుల కోలాటం, దాండియా నృత్యాలు ఆకట్టుకున్నాయి. బతుకమ్మ నిమజ్జనానికి మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన నీటి తొట్టెలలో నిమజ్జనం చేశారు. బతుకమ్మలను వివిధ రకాల పూలతో పేర్చడం ద్వారా వాటిలో ఉన్న ఔషధ గుణాలు మనుషులకు ఒక రకమైన ఔషధంగా పనికిరావడంతో పాటు బతుకమ్మ ఆడిన తరువాత వాటిని చెరువులలో, కుంటలలో, నదులలో నిమజ్జనం చేయడం ద్వారా పూలలో ఉండే ఔషధ గుణాలు నీరు స్వచ్ఛంగా మారి మనుషులను రోగాల బారిన పడకుండా చేస్తాయని, ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి మహిళ భక్తి శ్రద్ధలతో బతుకమ్మను ఆడుతున్నారని మహిళలు తెలిపారు. ఈ బతుకమ్మ ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరకంగా కూడా ఒక విధమైన ఉత్సాహం ఏర్పడుతుందని, అంతేకాకుండా మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉపయోగపడుతుందని మహిళలు అంటున్నారు. సిరిసిల్లలో అమావాస్య మొదలుకొని 9 రోజులు సద్దుల బతుకమ్మ వరకు 9 రోజులు బతుకమ్మను నిర్వహించడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇది రెండవ సంవత్సరం జరుపుకుంటున్నటువంటి బతుకమ్మ వేడుకలు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన బతుకమ్మ వేడుకలకు నిధులు శాంక్షన్ చేసి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మన తెలంగాణ తరపు నుండి మన స్థానిక ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రివర్యులైన మన కేటీఆర్ గారికి, మరియు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులకు, మరియు ఇక్కడున్న కౌన్సిలర్లకు కానీ, మున్సిపల్ చైర్పర్సన్కి కానీ, మరియు ఎంపీటీసీలు, సర్పంచులు మరియు శ్రీశాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. హంసవాహనంపై శ్రీ స్వామివారిని ఊరేగించారు. సిరిసిల్ల పట్టణంలో జరిగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకత ఉంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం, రథోత్సవం, ఆశ్వీజ శుద్ధ సప్తమి నుండి ఆశ్వీజ బహుళ విధియ వరకు జరుగు బ్రహ్మోత్సవంలో స్వామివారిని వివిధ వాహనాలపై పట్టణంలో ఊరేగిస్తారు. సుమారు 6-7 శతాబ్దాల క్రితం సిరిసిల్ల మాండవ్య నదీ తీరంలో బర్రెంక విగ్రహం సిరిసిల్ల దేశాయిలైన చెన్నమనేని వంశస్థులకు లభించింది. ఆ విగ్రహాన్ని తురుష్కులు దండయాత్రలో ధ్వంసమైన చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించి నూతన దేవాలయాన్ని నిర్మించారు. నాటి నుండి ప్రతి సంవత్సరం ఆశ్వేజమాస సప్తమి నుండి విధియ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేక వాహనంలో స్వామివారు పురవీధుల గుండా ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు భక్తులు కోరిన కోరికలు తీరుస్తారని ఈ ప్రాంతవాసుల నమ్మకం. బతుకమ్మ వేడుకలు ముస్తాబాద్లో అంగరంగ వైభవంగా ముగిశాయి.
మండలంలోని నామాపూర్లో తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. ఏడాదికోసారి వస్తావలా సందడులే తెచ్చేవే నవరాత్రులా. తల్లిగారి ఊరైన నామాపూర్ బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితో పాటు మహిళలు పాల్గొన్నారు. ఉత్సాహంగా బతుకమ్మ ఆట పాటలాడారు. ఇసకలో పుట్టే గౌరమ్మ ఉయ్యాలో, ఇంటింటా పెరిగే బతుకమ్మ ఉయ్యాలో. ఇసకలో పుట్టే గౌరమ్మ ఉయ్యాలో, ఇంటింటా పెరిగే. తెలంగాణ పేరు చెప్పగానే గుర్తొచ్చేది బతుకమ్మ పండుగ. పేదల కష్టాలు బతుకుల నుంచి కథలుగా పుట్టుకొచ్చిన పండుగ అని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో బతుకమ్మ పండుగను ప్రాధాన్యత లేకుండా పోయేదని, తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ మరి సంస్కృతికి సాంప్రదాయానికి నిలయంగా ఆనవాలంగా నిలిచింది. మరి బతుకమ్మ అంటే గౌరమ్మను పూజించడము, తమ పసుపు కుంకుమాలు బాగుండాలి, సమాజం బాగుండాలి, అందరూ కూడా బాగుండాలని చెప్పేసి గౌరీదేవిని 9 రోజులు పూజించడమే బతుకమ్మ యొక్క ముఖ్య ఉద్దేశము. ముఖ్యంగా ఇది సీజన్లో వచ్చే గునుక పువ్వు, తంగేడు పువ్వు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరు మహిళలు కూడా గ్రామాలలో పూలు దొరికే పూలతోనే బతుకమ్మ పేర్చుకొని ఆ విధంగా గౌరమ్మని చేసుకొని 9 రోజులు ఆటలాడుతూ తమ యొక్క కష్ట సుఖాలను అదేవిధంగా సంతోషాలను ఒకరితో ఒకరు పంచుకుంటూ సామూహికంగా కులాలకు అతీతంగా చేసుకునే పండుగ, పెద్ద పండుగ, మహిళలందరూ ఘనంగా గొప్పగా చేసుకునే పండుగ. కానీ రాను ఈ పండుగ యొక్క ప్రాశస్త్యం తగ్గి చాలా మహిళల్లో కూడా చాలా నిర్లిప్తత, నిరాసక్తగా ఉండేది. సమైక్య రాష్ట్రంలో ఈ పండుగకు న్యాయం జరగలేదు, ఈ పండుగ యొక్క ప్రాధాన్యతను గుర్తించలేదు. ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన పండుగనగానే గుర్తించింది కానీ రాష్ట్ర పండుగగా గుర్తించమని చెప్పేసి ఎన్ని సందర్భాల్లో డిమాండ్ చేసినప్పటికీ కూడా మరి ఆ ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు పట్టించుకోకపోయినాయి. ఆ సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్రం రావాలని, తెలంగాణ ఆకాంక్ష నెరవేరాలని మరి బతుకమ్మల్ని ఎత్తి నిరసన తెలియజేస్తూ దాదాపు యావత్ తెలంగాణలోనే కాకుండా తెలంగాణ వాళ్ళు ఎక్కడ నివసిస్తే అక్కడ ఖండాంతరాల వ్యాప్తి చెంది అమెరికా లాంటి దేశాలలో కూడా నిరసన తెలియజేయడం జరిగింది. మా బతుకమ్మ మాకు కావాలి, మా రాష్ట్రం మాకు కావాలి, మా రాష్ట్ర పండుగగా గుర్తించండి, మా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వండి, మేము స్వయం పరిపాలన చేసుకుంటామని చెప్పి ఎంతో మంది మహిళలు నిరసన ద్వారా బతుకమ్మల్ని ఎత్తి కూడా తెలియజేయడం జరిగింది. ఎట్టకేలకు అందరి ఫలితంగా, అందరి కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే మహిళలందరి ఆకాంక్ష నెరవేర్చే విధంగా ఒక బతుకమ్మ కానుకగా రాష్ట్ర పండుగగా బతుకమ్మను గుర్తించడం హర్షణీయం, అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మరి అదే విధంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను మహిళలందరినీ, మనము బతుకమ్మను గొప్పగా చేసుకున్నాం, నిరసన రూపంలో బతుకమ్మలను ఎత్తినాం, అదే విధంగా సంబరాల బతుకమ్మను కూడా ఎత్తినాం. రాబోయే కాలంలో ఈ బతుకమ్మ యొక్క స్ఫూర్తిగా మనందరం కూడా మరి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ రాబోయే తరానికి ఈ సంస్కృతిని, సాంప్రదాయాలను అందించాలని చెప్పేసి మరి బతుకమ్మకు ఈ స్ఫూర్తినిస్తూ భవిష్యత్ తరాలకు ఒక మంచి తెలంగాణ రాష్ట్రాన్ని, బంగారు తెలంగాణ అయ్యే అభివృద్ధి దశలో కూడా మహిళలందరూ పాల్గొనాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. జై తెలంగాణ. ఏడాదికోసారి వస్తావలా సందడులే తెచ్చేవే నవరాత్రులా. సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్, గంభీరావుపేట మండలాలలో రేపు తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ పనులతో పాటు పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని సిరిసిల్ల జెడ్పీటీసీ పూర్మాని మంజుల, రామ్ లింగారెడ్డిలు పిలుపునిచ్చారు. సిరిసిల్లలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు, ఆటపాటలతో బతుకమ్మను సాగనంపిన ఆడపడుచులు. శ్రీశాలలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణోత్సవం. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. రేపు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్న కేటీఆర్, డబుల్ బెడ్రూమ్ పనులకు శంకుస్థాపన. ఇవి A6 న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.